క్షేత్రస్థాయిలో సరైన వ్యవస్థే లేదు. అన్నింటికి మమ్మల్ని బాధ్యుల్ని చేస్తున్నారు. ధరణి సమావేశంలో కలెక్టర్ల ఆవేదన, మధ్యంతర నివేదిక మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం. ధరణిలో ఎదురవుతున్న సమస్యలకు తమని బాధ్యుల్ని చేయడం సరికాదని కలెక్టర్లు ధరణి కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. బుధవారం సచివాలయంలో సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లతో కమిటీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా సమీక్షించింది. ధరణికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి విషయానికి సంబంధించిన విషయంలో ఎక్కడ ఏం జరిగినా కూడా కలెక్టర్ని బాధ్యుల్ని చేస్తున్నారు. కలెక్టర్ని బాధ్యుల్ని చేసి ఆ విషయం మీద ఎంక్వైరీ చేస్తున్నాము, ఆ విషయం మీద మీరు సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కడ ఏ గ్రామంలో ఏ మూలకు ఏం జరుగుతుందో కూడా దానికి సంబంధించిన విషయాన్ని కలెక్టర్లే సమాధానం చెప్పాలని చెప్పేసి కలెక్టర్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి నిన్న ధరణి కమిటీ ఏదైతే ఉందో కొత్తగా ఆ ధరణి కమిటీకి సంబంధించిన విషయంలో వాళ్ళ ముందు కలెక్టర్లు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంలో కలెక్టర్లు కూడా చేయాల్సింది ఏంటి అని అంటే, ఆనాడు ధరణి పోర్టల్ వచ్చినప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మరి ధరణి పోర్టల్ సంబంధించిన విషయంలో అసైన్డ్ భూములు కానీ దేవాదాయ శాఖల భూములు కానీ వీటన్నిటిని రిజిస్ట్రేషన్ చేస్తున్న క్రమంలో రిజిస్టర్ అయిపోతున్నప్పుడు, లేదంటే గవర్నమెంట్ భూముల్ని అక్రమంగా దోచుకుంటున్న వ్యక్తులు, లేదంటే పేదల భూముల్ని దోచుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని చేయొద్దు అని చెప్పేసి కలెక్టర్లు అధికారులకు ఆదేశాలను ఇంకా జారీ చేసి ఉంటే ఈరోజు ఆ ప్రతి విషయానికి మిమ్మల్ని ముందర పెట్టేటువంటి అవసరం ఉండకపోయేది. ఈరోజు నేషనల్ హైవేలకి ఏంటిది ధరణి రైతు బంధు పడుతుంది, లేదంటే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన విషయంలో ఆ భూములకు రైతు బంధు పడుతుంది, ఇటు పోతే శ్రీశైలం రోడ్డుకు మెయిన్ రోడ్డుకు డబ్బులు పడుతూ ఉంటాయి. ఇట్లా ఏ విషయంలో చూసుకున్నా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడతాయి. ఈరోజు 100 ఎకరాలు ఈ ధరణి పుట్టలు రాకముందు 2 ఎకరాలు 3 ఎకరాల నెలకు, ధరణి పుట్టలు వచ్చిన తర్వాత 10 ఎకరాలు 20 ఎకరాలు ఇట్లా అయినాయి. ఇంతకుముందు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా గ్రామాల్లో ఎవరైతే దున్నుకొని వ్యవసాయం చేస్తున్నారో ఆ భూములు ఈరోజు మావి అని చెప్పేసి ఆ పిత్తందారులు భూస్వాములు వచ్చి రోడ్ల మీద అంటే ఆ గ్రామాల్లో కూర్చొని ఆ భూములు మాయి అని చెప్పేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ధరణి వాళ్ళ పేరు మీద ఎట్లా అకౌంట్లో డబ్బులు పడతాయి? మరి ఈ విషయాలన్నిటికి సంబంధించిన విషయంలో కలెక్టర్లు తప్పకుండా వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్లే కాదు, దాదాపుగా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ధరణి పోర్టల్ సంబంధించిన విషయంలో జరిగిన ప్రతి అన్యాయానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మళ్ళా మేము అధికారులము, మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అంటే అధికారులు ఎంతమంది ఏ విషయాలు ఎన్నెన్ని భూములకు సంతకాలు పెట్టారు, ఏ భూముల విషయంలో వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్గా భూముల రిజిస్ట్రేషన్ కోసం అధికారులతో మాట్లాడి మరి 100 ఎకరాలు 10 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఒక్కొక్క దగ్గర దేవాదాయ శాఖ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రధాన కారణంగా నిలబడింది కూడా అదే కలెక్టర్లు అదే అధికారులు అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి ఈరోజు మళ్ళా అవన్నీ మీ మెడకు చుట్టుకుంటానే కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి మాట్లాడితే మరి ఇన్ని రోజుల పాటు 3 ఏళ్ల నుండి 4 ఏళ్ల నుండి ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరుగుపోయేలా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళందరికీ రైతులకు సంబంధించిన విషయంలో మీరేం సమాధానం చెప్తారు? ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తేనే మీకు ఇబ్బంది అవుతుంది కదా. మరి వాళ్ళు వాళ్ళ పంట భూముల్ని వేరే వాళ్ళు మాయి అని చెప్పేసి స్వాధీనం చేసుకొని ఆ భూములకు సంబంధించిన విషయంలో రైతు బంధు తీసుకొని దర్జాగా బతుకుతున్నటువంటి వాళ్ళ విషయంలో ఈరోజు ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ధరణి వల్ల ఆ చావులకు కారణం ఎవరు? ఆ చావులకు బాధ్యత ఎవరు వహిస్తారు? మరి ఆ విషయాన్ని కూడా మీరు చెప్పండి.